హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి క్లారిటీ అయితే రావడం జరిగిందండి. వానాకాలం పంట పెట్టుబడి సాయం సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే తాజాగా అదిరిపై శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి. ఈసారి ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు డబ్బులు అనేది ఖాతాలో జమ కాబోతుంది, ఈ రోజు రైతు భరోసా సంబంధించినటువంటి అప్డేట్ ఏముంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో రైతు బంధు అనేది రిలీజ్ చేయడం జరిగింది. 7,800 కోట్ల రూపాయలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి టర్మ్ లో ఎలక్షన్లు చాలా తక్కువ టైం ఉండడంతో ఆ సమయంలో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఎటువంటి రూల్స్ పెట్టకుండా అందరికి కూడా రైతు బంధు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి దాదాపు సంవత్సరం అయితే కావస్తుంది. అయితే ఈ తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు రైతు భరోసా నిధుల విషయంలో ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పారు. ఈ రోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పెద్ద పండుగ శుభవార్త అయితే నడుస్తుంది అనమాట. ఇప్పటికే రైతు రుణమాఫీ సంబంధించి చాలా మంది కొన్ని అపోహలు అయితే ఉండేదన్నమాట. 3 విడతల్లో దాదాపు 2 లక్షల లోపు రుణమాఫీ. మొదటి విడత 1,00,000 రూపాయలు, 1,50,000, 3 విడత 2 లక్షల రూపాయలు, ఇలా 70% మేర కంప్లీట్ చేశారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా కొంతమంది 2 లక్షల లోపు రుణాలు తీసుకున్నవారు ఐఎఫ్సి కోడ్, పట్టా, పాస్ పుస్తకం, కొన్ని అనివార్య సాంకేతిక కారణాల వల్ల డబ్బులు అనేది జమ కాలేదన్నమాట. అటువంటి వారికి ప్రభుత్వం అయితే రైతు పండుగ వేదికగా శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట. ఒకేసారి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2,700 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. 4వ విడత మొత్తానికి 2 లక్షల వరకు రుణమాఫీ అయితే మాఫీ జరిగిందండి. 2 లక్షల మందికి రైతుల ఖాతాల్లో నిధులు అయితే జమ చేయడం జరిగిందండి. పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాలు, కొన్ని జిల్లాలను అయితే సెలెక్ట్ చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందంటే డిసెంబర్ మొత్తం, దాదాపు ఈ రోజు రేపు డిసెంబర్ మంత్ మొత్తం రైతు రుణమాఫీ డబ్బులు అనేది పైసలు పడతాయని ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే మన లిస్ట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం ఎలా అంటే, గతంలో 4వ విడతకు సంబంధించి 3వ విడతలు ఏ రకంగా వ్యవసాయ అధికారులు ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి లిస్ట్ ఇలా రిలీజ్ చేశారు, అలా విధంగా లిస్ట్ అయితే వచ్చిందనమాట. తప్పనిసరిగా ఈవోకు ఆధార్ కార్డు, తగిన డాక్యుమెంట్లు కావచ్చు, నెంబర్లు అన్ని ఇచ్చినట్లయితే తప్పనిసరిగా పేరుందా లేదా అనేది చెప్తారనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధుల విషయంలో గతంలోనే కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, ఎంత మొత్తంలో డబ్బులు అనేది అకౌంట్ అయితే జమ కానుంది, ఇప్పటి వరకు ఎంత మందికి డబ్బులు పడ్డాయి, ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి గైడ్లైన్స్ లో ఎలాంటి రూల్స్ అనేది ముందస్తు సూచనగా అందించారు, ఇందుకు సంబంధించి ఏమైనా అప్డేట్ చేసుకోవాలని తగిన పత్రాలు ఎక్కడైనా ఇవ్వాల్సి అయితే ఉంటుందా, ప్రభుత్వం ఇప్పటికే డిసెంబర్ నెల అనేది వచ్చేసింది, అసలు ఈ నెల అయినా ఇస్తారా లేదంటే వచ్చే నెల పోస్ట్ పోన్ చేశారు. కొంతమంది అంటున్నారు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి, అర్థమవుతుందండి. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విషయంలో స్పష్టత అయితే రానే వచ్చిందనమాట. గత ప్రభుత్వంలో ఎలాంటి రూల్స్ అయితే పెట్టలేదు, పట్టా భూమి ఉంటే సరిపోయేది. దీనివల్ల చాలా మంది నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పనికిరాని భూములు, పడగబడ్డ భూములు, 100 ఎకరాలు ఉన్న ధనికులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సైతం డబ్బులు అనేది చేతికి, మంత్రులకు, సీఎంలు సైతం రావడం జరిగిందని, ఇలా 25,000 కోట్ల రూపాయలు అప్పనంగా ఖర్చు చేశారని, అలా కాకుండా తాము అధికారంలోకి వస్తే డబ్బులు అనేది పడవనే విధంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చెప్పింది, అదే విధానాన్ని కొనసాగించాలని, ఐటీ కట్టే వారికి, సాగులో లేని భూములకు, ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డబ్బులు అనేది ఈసారి రైతు భరోసా నిధుల విషయంలో రానట్టే. ఎందుకంటే ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకురావాలని చూస్తుంది కాబట్టి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈసారి 5,000 రూపాయలు ఎకరానికి అయితే పెంచారు. యాసంగి, వానాకాలం సీజన్ 2 కలుపుకుంటే 15,000 రూపాయల అకౌంట్ అయితే జమ చేయనున్నారండి. ఇందుకు సంబంధించి 7,500 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయబోతున్నారు. అది కూడా కొంత సీలింగ్ విధానాలు పెట్టి మొట్టమొదటిసారిగా ఒకే ఎకరం నుంచి 3.5 ఎకరాల వరకు మొదటి విడత, రెండో విడత వచ్చేసి 3.5 ఎకరాల నుంచి 7.5 ఎకరాలు రెండో విడత, 7.5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు మూడో విడత, ఈ రకంగా డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు అయితే రచిస్తుందండి. సబ్ కమిటీ ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏ రకంగా పెట్టాలి, సూచనలు, సలహాలు అయితే తీసుకుని ఒక డ్రాఫ్ట్ అయితే సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగానే చాలా మంది మరి మాకు డబ్బులు వస్తాయా లేవా అని చెప్పి చాలా మంది అయితే కంగారు పడుతున్నారండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది చెప్తున్నారు మాకు డిసెంబర్ నుంచే డబ్బులు పడుతుంది అంటున్నారు. అకౌంట్ లో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఎంతమందికి ఎన్ని ఎకరాలు పడింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి. మంది అంటున్నారు మాకు 1 రూపాయి కూడా పడడం లేదు, దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది, కొత్త రూల్స్ ప్రకారం ఎప్పటి నుంచి జమ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అడుగుతున్నారండి. అయితే మొత్తానికి తెలంగాణలో రైతు భరోసా నిధుల విషయంలో స్పష్టత రానే వచ్చిందనమాట. ఎందుకంటే గతంలో ఎటువంటి రూల్స్ లేవు, తప్పనిసరిగా రూల్స్ అయితే ఉంటున్నాయి కాబట్టి అవి అందరికీ ఆమోదయోగ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చ
చర్చించి డిసెంబర్ 7, 9 తారీఖుల్లోనే ఫైనల్ గా గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయబోతున్నారట. ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా విషయంలో కౌలు రైతులకు, భూమి లేని కూలీలకు 12,000 రూపాయలు, నిజమైన లబ్ధిదారులకు 15,000 రూపాయల అకౌంట్ లో జమ చేయాలి. కాబట్టి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎవరికి డబ్బులు వేయాలి, ఎవరికి డబ్బులు వేయకూడదు. 5 ఎకరాలు కనుక సాగు చేస్తే 5 ఎకరాలు అందులో పడవ పెడితే 5 ఎకరాలకు ఇవ్వాలా లేదా ఆ డౌట్ అవుతుంది. చాలా మంది దాదాపు 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు సాగు చేసి 2 ఎకరాలు పడవ పడితే వాళ్ళ పరిస్థితి ఎలా? 100 ఎకరాలు ఉన్న వారికి దాదాపు 10 ఎకరాలు కౌలుకిచ్చి 10 ఎకరాలు సాగు చేస్తే ఇలా బడ్జెట్ అనేది ప్రభుత్వం పైన భారం ఎక్కువ అవుతుంది. దీనికి సంబంధించి ఒక సింపుల్ సొల్యూషన్ కి వచ్చినట్టు తెలుస్తుంది. ఎక్కువగా భూమి ఉన్నవారు, కౌలుకి ఇచ్చిన వారు తప్పనిసరిగా 10 ఎకరాల లోపు అంటే నిజమైన యజమానికి 6 ఎకరాలు, కౌలు రైతులకు 4 ఎకరాలు ఇలా వారికి సంబంధించి ఆప్షన్ ఎంచుకునే విధంగా బాండ్ అయితే సిద్ధం చేసుకోవాలి. విధి విధానాలు ఖరారు అయితే పూర్తి స్థాయిలో స్పష్టత అనేది ఇందులో ఆధార్ కార్డును అదే విధంగా రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకునే ఛాన్స్ ఉంది. పీఎం కిసాన్ నిధులు వచ్చిన వారికి ఎలాంటి రూల్స్ ఉన్నాయి అలాంటి రూల్స్ అయితే వర్తించబోతున్నారట. చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఉన్నారు. వారికి కూడా ఈ కాంచి డబ్బులు అనేది రైతు భరోసా నిధులు అయితే విడుదల కావాలని చెప్పేసి వారికి కొంతమంది డౌట్ ఉన్నది. ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధిస్తారు, ఎంత మొత్తంలో సీలింగ్ విధిస్తారు. అయితే మొత్తం మీద అయితే ఈ గైడ్ లైన్స్ కోసం ప్రభుత్వం కసరత్తు అయితే స్టార్ట్ చేసింది అనమాట. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు డిసెంబర్ 9 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి అదే రోజు బడ్జెట్ లో ప్రధానంగా చర్చించి పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేసి ఎంత పొలం ఉంది, ఎంత భూమి ఉంది, ఇప్పటి వరకు సర్వేలో ఎలాంటి రిపోర్ట్ వచ్చింది ప్రజల ముందుకు, ఇక బీసీ కులగణ సర్వే, సాటిలైట్ ద్వారా చేసిన సర్వే, డిజిటల్ క్రాప్ సర్వే ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచి రైతులకు ఒక లీస్ట్ రూపంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ ఏ రకంగా వచ్చిందో ఆ రకంగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇదైతే మరో ప్రచారం అయితే జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతాయంటే పూర్తి స్థాయిలో కూడా మనకు సంక్రాంతి తర్వాత ఈ డబ్బులు అనేది పడతాయని చెప్పారు. జనవరి నుంచి పడే ఛాన్స్ ఉంది. కానీ డిసెంబర్ లో గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయబోతున్నారట. ఇందులో ప్రధానంగా ఒక యాప్ అయితే తీసుకురాబోతున్నారట. ఇప్పటికే ఇళ్లకు సంబంధించి నిన్ననే ఒక యాప్ అయితే లాంచ్ చేశారు. తెలుగు, ఇంగ్లీష్ వర్షన్ లో అయితే ఉంది. అది ప్రతి ఇంటింటికి ఇప్పటికే ఎవరైతే ప్రజాపాలనలు కావచ్చు ఇందిరామిల్ల కోసం వెయిట్ చేస్తున్నారో సర్వే అయితే చేయబోతున్నారు. 30 ప్రశ్నలతో అందులో అడిగి అందులో పూర్తి స్థాయిలో ఎక్కించిన తర్వాత ఎవరు అర్హులు ఏంటి అనేది మహిళా పేరు మీద స్థలంతో పాటు మహిళా పేరు మీద అకౌంట్ 4 విడతల్లో 5 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అయితే కేటాయించబోతున్నారు. రెండో విడత సంబంధించి తప్పనిసరి రేషన్ కార్డు అయితే ప్రామాణికంగా చేయనున్నారట. రైతు రుణమాఫీ సంబంధించి ఒకవేళ డబ్బులు అనేది మీకు వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఏదైతే టెక్నికల్ ఇష్యూ వల్ల వచ్చిందని చెప్పండి. ఈ లోపు ఒకవేళ రాకపోయినా కూడా మీరు తప్పనిసరిగా ఏం చేయాలంటే వ్యవసాయాధికారిని సంప్రదించినట్లయితే అసలు పేరుందా లేదా బ్యాంకు అయితే వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. రైతు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పారు. రైతు భరోసానికి సంబంధించి విషయంలో ఈ కేవైసీ తో పాటు మీ ఆ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోవాలి. యాక్టివ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. బోనస్ డబ్బులు అనేది ప్రభుత్వం ఇస్తుంది. గతంలో ఏం చేశారంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బోనస్ డబ్బులే ఒక రైతుకు 15 నుంచి 20,000 రూపాయలు వస్తున్నాయి. కాబట్టి ఏది రైతు భరోసా ఇవ్వాలా, రైతు బోనస్ డబ్బులు ఇవ్వాలంటే ఏది ఎక్కువ ఉంటే అది ఇస్తాం, రైతులను సూచనలు తీసుకుంటాం అన్నారు. అయితే చాలా పూర్తి స్థాయిలో కూడా రైతు భరోసా అనేది వ్యవసాయం చేసిన వారు అది కూడా సన్న ఓట్లు పండించిన వారికి డబ్బులు పడతాయి, మిగతా వారికి పడాయి. కాబట్టి ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇటు రైతు భరోసా ఇస్తాం, అదే విధంగా బోనస్ డబ్బులు కూడా మీ ఖాతాలో జమ చేస్తామని ఒక అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి. దసరా పెన్షన్ల పెంపు అనేది దాదాపు 4-5 రోజుల్లో అయితే ఉండబోతుందండి. కొత్త లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి. ఉంటుంది ఇప్పటికే బడ్జెట్ అనేది ఎంత మొత్తంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఖజానా పైన భారం ఎంత పడుతుంది ఒక నివేదిక అనేది రెడీ చేశారట. ఈ నెలలోనే గుడ్ న్యూస్ ఏంటంటే మనకు కొన్ని పథకాలు కూడా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. కొన్ని గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారట. మహిళలకు సంబంధించి 2,500 రూపాయల దీనికి సంబంధించి గైడ్ లైన్స్ అయితే రూపొందించే అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి.